హాయ్ ఎవ్రీవన్, మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరూ నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ అండి. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం అండి. మన దగ్గర దూడలు ఉంటాయండి, ఏజ్ల వారీగా ఉంటాయి. సంవత్సరం ఉంటాయి, సంవత్సరంన్నర ఉంటాయి, రెండున్నర వరకు మన ఏజ్ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. దూడలు ఎప్పుడు కూడా మంచిగా ఉంటాయండి. మేపుకుంటారు ఎవరికైనా సరే మనం మంచి దూడలు ఇవ్వడం జరుగుతుందండి. వచ్చి ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి చూసుకొని నచ్చితే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. 10 దూడలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం. రేటు వచ్చి 10,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. 10,000 నుంచి 15,000 వరకు సంవత్సరం దూడ ఉంటుంది. 15,000 నుంచి 20,000 వరకు సంవత్సరంన్నర ఉంటుంది. 20,000 దాటిన కానీ అంతా కూడా సైజుని బట్టి రేటు ఉంటుందండి. మీరు వచ్చి చూసుకొని దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చండి. ఏదైనా సరే మీకు నచ్చితేనే తీసుకెళ్ళొచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, క్వాలిటీ చూడండి, దూడల క్వాలిటీ మీకు ఎప్పుడు మంచి. ఇప్పుడు దూడలు కూడా సీజన్ లా ఉంటాయి, అంటే అమ్మకాలు ఎక్కువ ఈ సీజన్ లో ఉంటాయి, అమ్మకాలు తక్కువ ఈ సీజన్ లో ఉంటాయి. అట్లా మీకు ఎండాకాలంలో ఎట్లుంది, ఎట్లా జరిగింది? సీజన్ లో వారి ఏముంటదండి, రేట్ ఒకలాగా ఉంటుందండి. దూడ రేట్ ఎప్పుడు కూడా దూడని బట్టి రేట్ ఉంటది. దూడ కొద్దిగా బలం ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటది, కొద్దిగా బలం తక్కువ ఉంటే రేట్ తక్కువ ఉంటది. అమ్మకాల విషయానికి వస్తే ఎట్లుంటది? సీజన్ బట్టి ఉంటది. సీజన్ బట్టి ఉంటదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గడ్డలు ఉండవు కదండి. ఇప్పుడు అంటే కొద్ది వర్షాలు పడితే కొద్ది పసరు మళ్ళీ గడ్డి రావడం జరుగుతుంది. అప్పుడు దూడలు మేపుకునే వాళ్ళందరూ కూడా అప్పుడు కొద్ది స్పీడ్ గా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ గడ్డి ఉండదు కాబట్టి ఎవరికాలు కొద్దిగా స్లోగా ఉంటారు. అమ్మకం స్లో ఉంటది అన్నమాట. ఈ 2 నెలలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ నెల నుంచి ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి ఇప్పుడు రేపు జూన్ 10 నుంచి మామూలుగా స్టార్టింగ్ అవుతుందండి. అమ్మకం మామూలుగా స్టార్ట్ అయిపోతుంది. జూన్ మిడ్ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే వాతావరణం బట్టండి. ఇప్పుడు గడ్లు ఉన్నాయనుకో ఎప్పుడైనా తీసుకొచ్చండి దూడండి. గడ్డి లేకపోతే ఇబ్బంది కాదు. ఎందుకంటే ఈ కట్టి పెట్టి వ్యాపారం కదండి. చాలా మంది ఓపెన్ గా వదలడానికి చూస్తారు. ఓపెన్ గా వదలాలంటే గడ్డి ఉండాలి. దానికోసమని మనం ఎప్పుడైతే చల్లబడుతుందో కాలం అప్పుడు తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇట్లా ఇవన్నీ ఎన్ని సంవత్సరాల బ్యాచ్? ఈ 2.5 ఇవన్నీ 5 సంవత్సరంన్నర అండి. 5 సంవత్సరం. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎట్లా ఉంటది ధర? ఏమైనా సరే 25,000 స్టార్టింగ్ అండి. ఇవన్నీ లీస్ట్ అంటే 25,000. ఈ 2.5 కలిపి 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయండి. దూడని బట్టండి. దూడ అయితే మంచి నెంబర్ 1 ఉంటదండి. క్వాలిటీ గానీ దూడ గానీ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చిన వరకు మనం చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. చూడండి, మంచి సైజు ఉంటుంది. నడుము చూడండి, దూడ మెత్తన శుభ్రంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చూడండి, క్వాలిటీలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే పని ఉండదండి. మన దూడలు ఎప్పుడు కూడా మంచిది తెస్తామండి. అంటే మనం చేసేది అంటే ఇక్కడికి వచ్చి మనం దూడ ఎలా ఉన్నదో అలాగే సేవ్ చేస్తామండి. ఇప్పుడు మనకు మిగతా చోట్ల ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ షాంపూ అని అటువంటివి పెడుతుంటారు నల్లగా కనిపించడానికి. మనం అలా ఉండదండి. ఈ రోమం మనం తిండి పెట్టి కొద్ది వదిలేద్ది అనమాట. మనం కూడా చూసి ఏం చేస్తామంటే బలం చూడమండి. కొంతమంది బలం చూసుకుంటారు. ఆ బలం మన దగ్గర నిలబడదు. అంటే బలం అనేది మేపుకునేది అనమాట. ఇప్పుడు ఇది ఉందండి, ఎండుగడ్డ ఎలా తింటున్నాయి చూడండి శుభ్రంగా. ఇది అంత ఎండుగడ్డ చూడండి ఎలా తింటున్నాయి, ఎంత ఇష్టంగా తింటున్నాయో. అదే మీరు బలవంటి దాన్ని చూసి డైరీలో బలవంటి దాన్ని తీసుకొచ్చారనుకోండి, ఆ బలం దగ్గర రేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే దూడ మనం 25,000 నుంచి 30,000 మధ్యలో అమ్ముతాం. అదే దూడ 35,000 నుంచి 40,000 మధ్యలో అమ్ముతారు. రేటు డిఫరెన్స్ వస్తుంది. మీకు బలం ఉన్నది, ఆ బలం ఉండదు. ఇల్లేగా తిండి తినదు. మీ దగ్గరికి వెళ్ళాక ఏమవుతుందంటే ఆ తిండి అంతా కూడా లాగేసాక మళ్ళీ చదువుకోవాలన్నమాట. మీకు రేట్ అప్పుడు దానివల్ల మీకు ఇటువంటి కొద్ది మేపు లాస్ లో ఉన్నాయి చూసుకున్నారనుకోండి, ఇళ్ళన్నీ ఇష్టంగా తింటాయి. దూడ పాడవి వాయిస్ ఉండదు. దూడ పాడవి వాయిస్ ఉండదు. మీరు ఎంత దూరం తీసుకెళ్ళా సరే దూడ ఎప్పుడు అలాగే ఉంటది. పాడవుతుంది అన్న కూడా ఉండదండి అసలు. బ్రీడ్ అంటే ఇక్కడ ఓన్లీ ముర్రా, గ్రేడ్ ముర్రా, గ్రేడ్ ముర్రా బన్నీ ఉండండి. ఈ సంవత్సరం ఏజ్ అండి. సంవత్సరంలో క్వాలిటీ ఉంటాయి. బ్రదర్ ఈ సైడ్ లో జాఫరాబాద్ గేదెలు కొనడం చాలా తక్కువ ఉంటది. ఎందుకు తక్కువ ఉంటది బ్రదర్ జాఫరాబాద్ గేదెలు కొనడం? కానీ ఈ జాఫరాబాద్ అనేటోడికి మనకి ఇక్కడ సెట్ అవును వీడండి. ఎందుకు? దానికి ఈటికి రప్పించడం గానీ, దానికి ఏవి ఫుడ్ గానీ ఏవిగా తీసుకుంటదండి. అది అంటే మీ వెదర్ కూడా సెట్ అవ్వని ఏం కాదండి. అది ఏవిగా తీసుకుంటే కట్టదు. దానికి తగ్గ 7 చేయరో నాకు తెలియదు. కానీ మేము తెచ్చిన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయిపోరు. దాంట్లో దానికి తర్వాత దాని తగ్గట్టు ఇత్తనాలు పోతే మన దగ్గర ఉండదు.
సో మీ సైడ్ మొత్తం ఇక్కడ ముర్రా, హర్యానా ముర్రా, ఆంధ్ర ముర్రా, ఆంధ్ర ముర్రా, ఇంకా బన్నీ 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 ఎక్కడైనా లేరుకుంటే బూరి ఉంటదండి లేరుగా అంతే. ఒకటి మిన్ని క్రాస్, మిన్ని జాబరాబాద్ క్రాస్ ఉంటాయి. అంటే ముర్రాకి జాబరాబాద్ ఇండిషన్ చేస్తే పుట్టిని అవి ఉంటాయి క్రాస్. ప్యూర్ అయితే ఉండవు జాఫరాబాద్. జాబరాబాద్ ప్యూర్ దొరకవండి అసలు. పేరు చెప్పే ఉంటారు. ఇక జాబరాబాద్ చూడండి, ముర్రాకి బూరికి జాబరాబాద్ క్రాస్ పుట్టింది. బూరికి జాబరాబాద్ క్రాస్ పుట్టింది అనమాట. అలా దూడని బట్టి ఉంటదండి. 10 కూడా ఉంటాయా మరి మనం వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలంటే తెలిసిన వాళ్ళని తీసుకురావాలండి. వచ్చిన వాళ్ళు వాళ్ళ పక్కన ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు. దూడ కూడా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారనుకోండి ఇబ్బంది ఉండదు. మా దగ్గరికి మొన్న ఆడమనిషి వచ్చిందండి, 15 ఆటలు తీసుకుంది. ఆడమనిషి అయినా దూడ గురించి ప్రతి అనువు తెలిసిండి ఆవిడకి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ విజయవాడ నుంచి అండి. ఇక్కడ మీకు దగ్గర విజయవాడ అంటే ఎన్ని కిలోమీటర్స్? ఇక్కడ 200 కిలోమీటర్లు వస్తాయి. 200. ప్రతి అనువు తెలుసు అనమాట. చిన్న దూడలు ఎంచుకుంది ఆవిడ. చిన్న దూడలో మేము ఎంచలేము, అంత బాగా ఎంచింది దూడలు ఆవిడ. క్వాలిటీ దూడలన్నీ ఎంచింది. అలా దూడ గురించి తెలిస్తే దూడ మన చిన్నదనంలోనే తెలుస్తుందండి, ఇబ్బంది ఉండదు. మనం దూడ ఎంత చేపించాం వాళ్ళకి 12 ఏళ్ళు చేసి ఇచ్చాము ఒక్కొక్కటి సంవత్సరం దూడ. అవి ఆ సైజ్ అండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ 15 దూడలు తీసుకుంది. దూడలు మంచి బాగా ఆవిడ బాగా నాకు ముచ్చటేసింది ఆవిడ దూడలు ఎంచుకోవడం. రేపు పొద్దున్న ఇవాళ తక్కువ తీసుకున్నా సరే రేపు పొద్దున్న వాళ్ళకి ఒక సంవత్సరం లేట్ అవుతుంది, కానీ ఎప్పుడైనా సరే 1,20,000 తక్కువ రాదండి ఆ దూడ ఆవిడ తీసుకున్న దూడలు ఏది కూడా. సో అట్లా అవగాహన ఉండాలి అంటారు. అవగాహన ఉండాలి, లేకపోతే ఎవరైనా సరే ఎవరైనా తెలుసున్న వాళ్ళని తీసుకొచ్చు. అంటే మధ్యలో పిలుచుకొచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. అక్కడ లోకల్లో ఉండే ఒక్కోసారి ఈ బీహార్ అంటే దూడల విషయంలో కాదు, ఒకవేళ గేదెల విషయంలో కొంతమంది అంటారు కదా, ఈ బీహార్ వర్కర్లు పిలుచుకొస్తే వాళ్ళు కూడా ఒకసారి కమిషన్ అడుగుతారు. అది ఎంతవరకు నిజం బ్రదర్? కమిషన్ అనేది ఆయన నమ్మకం బట్టి ఉంటదండి. కమిషన్ అనేది ఏముండదు. మనకు తెలియకపోతే ఎవరైనా తీసుకుంటారండి. వాళ్ళే కాదు ఇక్కడికి వచ్చే కూడా బోకర్లో పడిపోతారు. అదే ఉండదు, వాళ్ళు మనకి తెలాల. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దూడ విషయం గేదె విషయానికి వస్తామండి. 1,50,000 ఇప్పుడు మన దగ్గర గేదె ఉంది. మనం డైరెక్ట్ గా వస్తే 1,35,000 1,40,000 అమ్మేస్తాం దీన్ని. వాళ్ళకి అర్థమైపోద్ది. మీకు అర్థమైంది. అది వాళ్ళకి అవగాహన ఎలాగంటే మనకి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. 1,30,000 1,40,000 మనం డైరెక్ట్ గా వస్తే అమ్మేస్తాం. ఇప్పుడు పొద్దు 6 అవుతుందండి, ఈయన 3 రోజులు అవుతుంది బన్నీ పీరియడ్ గేదె. అదే ఎవరైనా వస్తే 2,20 2,30 చెప్తాం. ఎప్పుడైతే అవి రెడీ చెప్పారో అప్పుడు బోకర్ ఉన్నట్టే లెక్క. అది లెక్క అనమాట. ఇంకా అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. దానికంటే ఇబ్బంది ఏముండదండి. అంటే ఒక వచ్చిన పర్సన్ గేదె మీద 20,000 నుంచి 30,000 ఎక్కువ పడుతుందంటే గ్రహించలేరా? ఇక్కడ గ్రహించలేరండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నమ్మకంతో వస్తున్నారండి. ఇక్కడికి వచ్చాక అతని మీద వదిలేస్తున్నారు. అలా కాకుండా మీరు కూడా కొద్దిగా అవగాహన తెచ్చుకొని మీరు కూడా గేదెని అడగడం అనేది, దూడనైనా అడిగి తీసుకోవడం, బేరం అన్నది కంపల్సరీ అండి. మనకి ఇక్కడ ఎవరు అక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా నువ్వు అడిగి నువ్వు అవగాహనగా నువ్వు తీసుకుంటే రేటు తగ్గుతుంది అనమాట. నువ్వు ఎవరి మీద ఎడితే ఇక్కడైనా ఒకటే. ఎవరైనా సరే నువ్వు గట్టిగా ఉన్నంత సేపు నీ రేటు తగ్గుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ ఇష్టం అన్నావంటే అయ్యింది నీకు అదనమాట. అన్న నీకు నచ్చిందా తీసుకో అన్నావు అనుకో, నీకు ఇబ్బంది వెళ్ళి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటోళ్ళు మీరే తీసి పెట్టండి ఒక 10 దూడలు మీ దాంట్లో ఉన్న దాంట్లో అడుగుతారా, లేకపోతే వాళ్ళే మాకు ఇవి నచ్చి మన దగ్గరికి మెయిన్ డైరెక్ట్ గా వస్తారన్న అందరూ కూడా. ఎవరు బ్రోకర్ ఉండరు, ఎందుకంటే తోళ్ళు కదా. 10 మేపుకుంటే రైతులు వస్తారు, డైరెక్ట్ గా వస్తారు. అది ఎలాగంటే మనం మేపుకున్న రైతులు వచ్చినప్పుడు మనం చెప్తాం, ఇప్పుడు ఇలా కడీస్ ఉన్నాయన్న మీరు తీసుకోండి, మీకు నచ్చినవి తీసుకోమంటాం. వాళ్ళకే చాయిస్ ఇస్తాం. మనం వెళ్ళే ఉన్నాం ఈ బ్యాచ్ లో కావాలంటే ఈ 10 తీసుకుంటారు, లేదా అందులో ఎంచుకుంటారంటే ఎంచుకుంటే దాన్ని బట్టి ఇస్తాం. 1 ఇస్తాం, 2 ఇస్తాం. అందులో 2 ఇందులో 2 అందులో 2 తీసుకున్నా దాన్ని బట్టి